హాయ్ అండి, సంపూర్ణ వాసి స్వాగతం. మా అబ్బాయిది ఇప్పుడే ఆఫీస్ వర్క్ అయిపోయిందటండి, బయటకు వచ్చాడు. ఆ పిల్లలకి అయిపోయి ఒక గంట అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుందా నాకు అర్థం కాలేదు. అసలు ఎక్కడ ఉందో ఎంతకు మీ ఆవిడ? వంట రూమ్లో ఉంది. ఏదో స్నాక్ రెడీ చేస్తుంది. సరే, ఏం స్నాక్ రెడీ చేస్తుందో పదం చూద్దాం పదండి. ఇంతకు భ్రమర ఏం చేస్తున్నావు భ్రమరా? అత్తమ్మ ఏం లేదత్తమ్మ, మా అమ్మ స్టైల్లో చక్రాలు చేస్తున్నా అత్తమ్మ. చక్రాలా? చెక్కిలం అంటారు, మడుగులు అంటారు కదండి. ఏమో ఏం లేదత్తమ్మ, చాలా సింపుల్ రెసిపీ. నేను ఈ డబ్బాతో పొడి బియ్యం పిండి తీసుకున్నాను అత్తమ్మ. మన దగ్గర తడి ఉన్నా పర్వాలేదు, నా దగ్గర తడి బియ్యం పిండి లేదత్తమ్మ, అందుకని పొడి బియ్యం పిండి, ప్యాకెట్ బియ్యం పిండి తెచ్చుకున్నాను. దీనికి అత్తమ్మ 2 తీసుకున్నాను అత్తమ్మ. ఆ డబ్బాతో 2 డబ్బాలు ఈ బియ్య పిండి తీసుకున్నాను అత్తమ్మ. ఒక డబ్బా మన ఇంట్లో పప్పులు పుట్నాలు అంటారు కదండి, ఆ పుట్నాల పొడి ఒక డబ్బా తీసుకున్నాం అత్తమ్మ. అంటే పప్పులు ఈ డబ్బాతో మెజర్ చేసుకుని మనం మిక్స్ చేసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది పప్పుల పొడి. గ్లాస్ అయినా అత్తమ్మ. అదిగోండి, ఇప్పుడు ఏదైతే బియ్య పిండి మనము ఏ డబ్బాతో తీసుకున్నామో అది 2:1 రేషియోలో తీసుకోవాలి అత్తమ్మ. 2 బియ్య పిండి, ఒక డబ్బా పప్పుల పిండి తీసుకుంటాం అత్తమ్మ. ఇది వేడితో కలుపుకోవాలి అత్తమ్మ. ఇలా అంటే కొంచెం వేడిగా ఉంటే చాలా అత్తమ్మ, మరీ తెరలక్కర్లేదు. ఈ వేడి సరిపోతుంది అత్తమ్మ. నేను ఆపేస్తున్నాను. ఇక ఇందులో ఒక చిటికెడు పసుపు అత్తమ్మ. కలర్ కదా, శుభం కదండి. సరిపోను ఉప్పు వేసుకున్నాం అత్తమ్మ. నేను మన వాము ఉంది కదండి, వాము పప్పులతో పాటు మిక్సీ చేస్తున్నాను అత్తమ్మ. ఎందుకంటే కొన్నిసార్లు వాము సరిగ్గా దిగదు కదండి, దిగదు అత్తమ్మ, చక్రం నుంచి దిగరు కదండి. అందుకని దీనికి సరిపోను కారం అత్తమ్మ. మనం కార ప్రిఫరెన్సెస్ బట్టి ఎక్కువ తింటే ఎక్కువ వేసేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చు అత్తమ్మ. కారం తక్కువ వేసుకుని తింటారు చాలా మంది. మన ఇంట్లో అందరికి కారం ఎక్కువ ఇష్టం కాబట్టి కారం అంతే అత్తమ్మ. ఇది ఒట్టిగానే ఇలా అన్ని కలిసి ఉప్పు కారము పప్పుల పొడి మొత్తం కలిసిపోయేలాగా బాగా ఇట్లా పొడిగానే కలుపుకోవాలి అత్తమ్మ నీట్ గా. మీకు ఇష్టం ఉంటే పచ్చి నూనె వేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ ఉంటుంది కదండి అత్తమ్మ, కొందరు వెన్న వేసుకుంటారు కదండి, బాగా గుళ్ళగా వస్తాయని, అది కూడా వేసుకోవచ్చు అత్తమ్మ. అవి ఏమి వేసుకోకపోయినా కూడా ఇది బాగుంటుంది అత్తమ్మ. వేడి నీళ్ళతో కలిపేసుకుంటే చాలా అత్తమ్మ. మరీ జాడుగా కలుపుకోకూడదు అత్తమ్మ, బాగా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నట్టు సరిపోతుందా? చెక్క పిండి కలుపుకుంటాం కదండి, చెక్కలు, దానికోసం అట్లా కలిపేసుకుంటే బాగుంటుంది అత్తమ్మ. ఇంక ఇప్పుడు ఈ పొడి పిండి మొత్తం కలిపేసుకుని కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు కారం అంతే అత్తమ్మ. కలపని చూడండి. ఇంకొంచెం కలిపిన తర్వాత ఇంకొకసారి చూడండి, ఎందుకంటే ఉప్పు అస్సలు లేదండి, తక్కువ వేసినండి ఉప్పు. ఈ పొడి పిండి అప్పుడే మీరు ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కలిపిన తర్వాత అంటే మళ్ళీ ముద్దలై కలవదు. నీట్ గా మొత్తం అంతా ఈ పప్పులు అంతా కలిపేసుకుంటే సరిపోతుంది అత్తమ్మ. ఇది జస్ట్ ఒక 3-4 డేస్ స్నాక్ ఈజీ వస్తుంది అత్తమ్మ. చాలా బాగుంటాయి అత్తమ్మ. ఇవి చాలా సింపుల్ గా అయిపోతాయి. ఇవి కాగిన నీళ్ళే అత్తమ్మ, మరీ జారుగా కలుపుకోకుండా చూసుకొని కాస్త గట్టిగా కలుపుకోవాలి అత్తమ్మ. పిండిని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. ఇది వేడి నీళ్ళు, ఎందుకంటే మరి నూనె వేసే అవసరం ఉండదు అత్తమ్మ. వేడి నీళ్ళు పోసుకుంటే అంటే మామూలుగా ఆ చక్కెర బోల్గా వస్తుంది, గోల్గా బాగా వస్తుంది అత్తమ్మ. అదేనండి, వాళ్ళ అమ్మ రెసిపీ చేస్తుందండి. ఎట్లా ఉంటుందో టేస్ట్ తర్వాత చూద్దాం. మనము ముందైతే చేయనియండి, చేసిన తర్వాత చూద్దాం. కలుపుకోవటము అదంతా కూడా మా కోడలు ఏవేనండి. పిండి వంటలు కలపాలంటే ఆవిడే కలుపుతుంది, నేను మాత్రము కలపాలంటే కొంచెం చేయి నొప్పి వస్తుందని చెప్పి నేను కలపనండి. పెద్ద 2 కిలోలు 1.5 కిలో అయినా కూడా తనే కలిపేస్తుందండి పిండి మొత్తము. ఇది ఉండత్తమ్మ, ఇట్లా కలిపేసుకోవాలి అత్తమ్మ. మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా కలుపుకుంటే బాగా వస్తాయి. ఆ కారపూస అంటే మనం చెక్కిలం కాస్త దిగేలాగా కలుపుకుంటే సరిపోతుంది అత్తమ్మ. ఇది సరిపోతుంది. మీరు కూడా అండి ఇలా కలిపేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోండి, అంతే అత్తమ్మ. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 లీటర్ నూనె పోసానండి. కొంచెం ఎక్కువ నూనె పోసుకుంటే చకచక అయిపోతుంది తొందరగా, అందుకని అలా పోసించాను. ఇప్పుడు ఇది బాగా కాగాలండి. నూనె కాగిన తర్వాత చేసుకోవాలి. అంతలోపు మనము అవి చక్రాలు ఒత్తి పెట్టుకుందాం. మన దగ్గర చక్రాల గిద్ద ఉంటుంది కదండి, ఆ చక్రాల గిద్దతోటి ఇలాగ అన్ని చక్రాలలాగా చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా అట్లకాడతో వేసుకోవాలండి. చేత్తో వేసుకుంటే ఏమవుతుందంటే విరిగిపోతాయి అన్నమాట. ఇట్లా మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చాలండి కొంచెము.
ఎర్రగా కాలిస్తే కరుం కరుం అని వస్తాయి అన్నమాట. అట్లా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఎర్రగా కాలాలండి. ఇట్లా కాల్చేసుకొని తీసేసుకోవడం. ఇట్లా ఒక పేపర్ వేసి, టిష్యూ పేపర్ వేసి పెట్టేసుకోండి. ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇదిగోండి ఇన్ని అయినాయండి. అంటే చాలా కొంచెం చేసాము, ఎక్కువ చేయలేదు. చూడండి కరకర అంటున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ పుట్నాలు వేయటం వల్ల మనకి ప్రోటీన్స్ కూడా ఎక్కువ అందుతాయి మన బాడీకి. కాబట్టి ఈ చిన్ని స్నాక్ చూసుకొని చేసుకొని తింటే ఇవి 10 రోజులు వస్తాయండి. అంటే ఎక్కువ తినకుండా కొంచెం కొంచెం తినాలి. స్నాక్ అంటే కొంచెమే తింటాం కదా, అలా తినండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.